మన తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క దేవాలయం శ్రీ ఆదివరహస్వామి దేవాలయం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కమాన్పూర్ విలేజ్ లో అయితే ఉన్నది. ఇక్కడికి నిత్యం వందల్లో భక్తులు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. పర్వదినాల్లో అయితే వేలల్లో భక్తులు వస్తారు. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా అవి నెరవేరుతాయట. ఇలాంటి దేవాలయం మరొకటి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి కొండపైన శ్రీ వెంకటేశ్వర సన్నిధానం పక్కనే ఉంటుంది. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టి ఏదైనా కోరికను కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఈ ముడుపులను చూస్తుంటేనే భక్తులకు ఈ దేవుని పైన ఎంత విశ్వాసం ఉందో మనకు అర్థం అవుతుంది. మేమైతే సంవత్సరానికి 2-3 సార్లు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ఈ రోజు మావిడ కూడా 108 ప్రదక్షిణలు చేస్తుంటే మా పెద్దోడు వక్కలతోని చుట్లను లెక్క పెడుతుండు. ఇక్కడికి వచ్చిన భక్తులు దాదాపు ప్రతి ఒక్కరు ఈ ప్రదక్షిణలు చేయడానికే ప్రయత్నిస్తూ వస్తారు. ఇక్కడ చూడురి, ప్రతి ఒక్కరు చేతిలో ఈ పింక్ కలర్ పేపర్ పట్టుకొని తిరుగుతారు కదా, అది కౌంటింగ్ కోసం అని. ప్రదక్షిణలు అయిపోయినాక మావిడ ఆనందానికి అవధులు లేవు, మస్తు సంబరపడుతుంది చూడురి. ఈ ప్రదక్షిణలు 1 గంట 20 నిమిషాలలో 108 ప్రదక్షిణలు అయితే పూర్తి చేసింది. ఇక అటెన్కి 10 నిమిషాలు ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకొని ఓ కొబ్బరికాయ కొట్టి కింద ప్రసాదం తిని మా ఇంటికి మేమైతే వచ్చేసినాం. ఇక మీరు కూడా ఆదివరహస్వామి స్వామిని దర్శించుకోవాలనుకుంటే తప్పకుండా పోయి దర్శనం చేసుకోరండి. ఇది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ విలేజ్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.